రైతాంగం పండించే అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను గ్యారంటీ చేస్తూ చట్టం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నగరంలోని బోస్బొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు రైతు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి తమ యొక్క డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి రైతు సంఘం నాయకులు గంగపట్నం రమణయ్య మాట్లాడుతూ కనీస మద్దతు ధరకు చట్టం చేయాలన్న రైతు సంఘాల డిమాండ్కు 2021 డిసెంబర్ 9న కేంద్రం రాతపూర్వకంగా హామీ ఇచ్చిందని, కానీ పార్లమెంట్లో చట్టం చేసేందుకు ఏ రోజు ప్రయత్నించని కేంద్ర ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో ఎన్నో రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిందని దుయ్యబట్టారు. వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసే నేషనల్ ఫ్రేమ్ వర్క్ పాలసీని, సహకార సంఘాలను ధ్వంసం చేసే కేంద్ర ప్రభుత్వ నేషనల్ కోఆపరేటివ్ పాలసీని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని రైతు సంఘాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. రమణయ్య, మాకు రైతులు భారతదేశంలో ఏమడుగుతున్నారంటే, మీరు ఏదైతే లిఖితపూర్వక అగ్రిమెంట్ చేశారో వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రం నుంచి 21లో రైతాంగ ఉద్యమంలో మేము అన్ని వ్యవసాయ ఉత్పత్తులకి మద్దతు ధర ప్రకటించడమే కాకుండా చట్టం చేస్తామని చెప్పి రాసిచ్చారు. ఆ రాసిచ్చిన ఒప్పందాన్ని అమలు చేయమని చెప్పి ఈరోజు భారతదేశం మొత్తం మీద రైతులు ఇదుల్లోకి వస్తూ ఉన్నారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడం కాదు, చట్టం చెయ్యాలని చెప్పి పంజాబ్ రైతులు ఏవైతే సాగిస్తున్నారో పోరాటం, మా రైతు నాయకుడు దల్లేవాల్ సింగ్ 60 రోజుల నుంచి ఆహారం లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. వారం రోజు నీళ్లు కూడా లేవు. ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి ఫిబ్రవరి 14వ తేదీ మీతో మాట్లాడతామని చెప్పి లిఖితపూర్వమైన ఒక నోటీస్ పంపించిన తర్వాత ఆయన వైద్యం చేయించుకుంటా ఉన్నాడు. ఆయన నిరాహార దీక్షకు మేమంతా కూడా భారతదేశం ఉండే రైతులంతా కూడా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ఈ ర్యాలీ వీఆర్సీ దాకా ఉంటుంది. రైతు సోదరులందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. రాబోయే మన జిల్లాలో రబీ పంట అంతా కూడా మద్దతు ధర ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాము.